వారిగా ఉందాం. మన యొక్క స్తుతి ప్రభు నామములో మనం స్తుతించువారిగా, ఆయన నామమును గణపరచువారిగా ఉందాం. స్తోత్రములు స్తోత్రం. స్వరం గట్టిగా ఎత్తి ప్రార్థించేద్దాం. స్తుతి చెల్లిద్దాం. గట్టిగా అందరూ స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రములు 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభువు నామమును గణపరుద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య నామమును గణపరుద్దాం. యేసయ్య నామమును ఆరాధిద్దాం. ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా హృదయపూర్వకంగా మన స్వరములు తెరచి ప్రభు యొక్క ఉన్నతమైన నామమును స్తుతించు వారిగా ఉందాం. ప్రతి నోరు ప్రభు నామమును స్తుతించాలి. ఆయన గురించి మాట్లాడాలి. ఆయన గురించి కీర్తించాలి. ఆయన నామమును గణపరచాలి. ప్రతి స్వరము దేవుని యొక్క సన్నిధానములో ఆయనను కొనియాడే స్వరములుగా ఉండాలి. ప్రభు మీ యొక్క స్వరములను ముట్టునుగాక. ప్రభు మీ యొక్క ఆలోచనలు ముట్టునుగాక. ప్రభు ఆయన సన్నిధానములో ఆరాధించే ఏక మనసు మనందరికి దేవుడు దయచేయునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వలోకానికి చక్రవర్తి నీవే. రాజు నమ్ముకుంట కంటే ప్రభువా మీకు స్తోత్రం. మనుషులు నమ్ముకుంట కంటే ప్రభువా నీ నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవచ్చాను. మన ఆశ్రయిస్తున్నాం ప్రభువా మీకు స్తోత్రమే. స్తోత్రం మాతో మాట్లాడే హృదయపూర్వకంగా ప్రభు సిగ్గుపడకుండా ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. స్తోత్రములు స్తోత్రములు. ఒక నూతన క్రియను చేర్చున్నాను, వాగ్దానం చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. సత్య
సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేయా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలి అర్పణ కాగా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే జిహ్వ బలులు Glory. స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే చప్పలు కొడదాం అందరూ కూడా కలిసి పాడదాం చప్పలు కొడదాం శత్రు సైన్యము పోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే ఆమేన్ దేవా
దేవానికి స్తోత్రం. అయ్యా నువ్వు సర్వలోకానికి చక్రవర్తివయ్యా, సర్వలోకానికి నువ్వు చక్రవర్తివయ్యా. అయ్యా మా సన్మానాలకు నీవే మహనీయుడవు, మా స్తుతులకు నీవే స్తోత్రార్హుడవు, మా సన్మానానికి నీవే మహనీయుడవయ్యా. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడువు నీవే, ఆరిన నేలగా చేసి నీ ప్రజలను దాటేలా చేసిన వాడువు నీవే. బహుక్షేమముగా జనులు అయా ముందుకు కొనసాగడానికి కృప చూయించిన వాడువు నీవే. అయా మా వెనుక తరుముతూ వస్తున్న శత్రువులందరూ కూడా మునిగిపో చేసిన వాడువు నీవే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగాగా, నారాయణరోదన ఉల్లాసముగా గ్లోరీ పోయేనే, అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, మారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, మారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆమేన్. గ్లోరీ యేసయ్యానికి స్తుతులయ్యా. నీ నామానికే మహిమ, నీ నామానే గణపరుస్తున్నామయ్యా, నీ నామమును కీర్తిస్తూ ఉండగా ప్రభు అయా మేఘమును మంచి మాటగా చేసి మా కొరకు దిగి వచ్చు దేవుడవు నీవే. గ్లోరీ 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 గ్లోరీ. అయ్యా నాతో మాట్లాడండి ప్రభా, నేను నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను దర్శించండి ప్రభా. గ్లోరీ గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి పాత్రుడా నజరేయుడా, నీకేనయ్యా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని నామాన్ని మహింపడతాం. యేసయ్యా మా చక్రవర్తివు నీవే, మా మహనీయుడవు నీవే, మా స్తుతులకు పాత్రుడవు నీవే. అయ్యా మా స్తోత్రములను ఆశీర్వైన వాడువు నీవే. అయ్యా మా ముందున్న అడ్డు బండలను తొలగించిన వాడువు నీవే, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడువు నీవే, ప్రజలకు నెమ్మది సమాధానము కలగ చేసిన వాడువు నీవే. స్తోత్రం 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 స్తోత్రం. ఉల్లాసముగా మారిపోయేనే, అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్ర
చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆకాశమొత్తు మన చేతులను చప్పగట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దాం. అయ్యా మా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా ఎర్ర సముద్రమునయ్యా యాజ్ఞ మేరకు రహదారిగా మార్చిన దేవా అయా నీకే స్తోత్రములు. అయా నీ జనులందరినీ కూడా ప్రభు క్షేమముగానైనా ఆరిన నేల నడిపించిన వాడానికే స్తోత్రములు. శత్రు సమూహం అంతటిని ప్రభు అయా మునిగిపో చేసిన వాడువు నీవే. నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు 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 ప్రభు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన అయ్యా నీవు కృపా సత్య సంపూర్ణువయ్యా, నువ్వు కృప కలిగినటువంటి దేవుడువయ్యా. అయ్యా నీ కృప ఉన్నతమైనదయ్యా. అయ్యా నువ్వు సత్యవంతుడైనటువంటి దేవుడువయ్యా. అయ్యా నీవే సత్యము కలిగినటువంటి వాడువయ్యా. నీ మాటే సత్యమయ్యా, నీ వాక్యము సత్యమయ్యా. నీవు కృప కలిగిన వాడువు, సత్యము కలిగినటువంటి వాడువి, సంపూర్ణమైనటువంటి అయ్యా అయ్యా మానవుడిగా తండ్రి లోకానికి వచ్చిన వాడివి, సంపూర్ణమైనటువంటి నాయన పరిచర్ని లోకంలో జరిగించిన వాడువయ్యా. పూర్ణమైనటువంటి వాడిగా నీవు మాత్రమే ఉన్నావయ్యా. నీకే స్తోత్రములు 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభు నామముని కనపరుద్దాం. అయ్యా ఎర్ర సముద్రంలోని అడ్డుబండలు నా జీవితంలో ఎన్నో దృస్తున్నాయో ప్రభు. ఆటంకములు నా జీవితంలో ఎదురైనా వాటన్నిటి నుంచి ప్రభు నన్ను విడిపించు ప్రభు అంటూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభు నామమును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకే నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు.
నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. దేవానికి స్తోత్రాలు. నా దీన స్థితిని మార్చిన వాడా నీకు వందనాలయ్యా. నా జీవితానికి విలువిచ్చిన వాడా నీ స్తుతులయ్యా. విలువలేని మా జీవితాలకు విలువిచ్చిన వాడు, దీన దరిద్రులుగా ఉన్న మమ్మలను పైకి లేవనెత్తిన వాడవయ్యా. బీదలమైన మమ్మలను పైకి లేవనెత్తిన దేవుడవు. పెంట కుప్పల మీద ఉన్న మమ్మలను నాయన పైకి లేవనెత్తిన వాడు నీవే కదయ్యా. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మా జీవితానికి విలువలేని ప్రభువా, మా జీవితాలను ప్రభువా నిన్ను మాలో చేర్చుకున్నట్టు ద్వారా, నిన్ను మా సొంత రక్షకుడుగా మమ్మల్ని మేము అంగీకరించడం ద్వారా ప్రభువా, నీ సన్నిధానంలో మేము గడపటం ద్వారా విలువలేని మా జీవితాలకు విలువిచ్చిన వాడు తండ్రి. పనికిరాని మమ్మల్నయ్యా పనికొచ్చేవాడుగా మార్చిన వాడవు. మా దీన దరిద్రములన్నీ కూడా తొలగించడానికి నీవు దీనుడై దిగి వచ్చిన వాడవయ్యా. మా దరిద్రమును తీసివేయటానికి నీవు దరిద్రుడిగా మార్చబడ్డావయ్యా అంటూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ కృపతో నన్ను ఆవరించావయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నీ కృపా సన్నిధి నాకు నిశ్చయము తోడుగా ఉంచి నన్ను నడిపించిన దేవా నీకే స్తోత్రాలు. నా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావయ్యా, అద్భుతాలు చేసావయ్యా. రోగముల నుంచి విడుదల కలగ చేసావయ్యా, నిందల నుంచి విడిపించావయ్యా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించావయ్యా, అవమానాల నుంచి తప్పించావు దేవా. ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు నా జీవితంలో నువ్వు చేసిన వాడిగా ఉన్నావయ్యా. అయినా ప్రభా, మార్పు లేని మనిషిగా మేము ఉంటున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు చేసిన ఏ మేలు ప్రభా, అయ్యా నువ్వు చేయించిన ఏ మేలు ప్రభా మరొక నిత్యముని ఎదుట కృతజ్ఞులమై ఉండే కృప మాకు దయచేయమని ప్రార్థించేద్దాం. అందరూ కూడా నోరు తెరవండి. దేవానికే స్తోత్రాలు. అయ్యా, ఏ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దీవించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా అంటూ ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నీ ద్వారా మేలు పొందుకొని గత సంవత్సరంలోనే మా ఆయుష్ నిండిపోతుందని భయపడి అనారోగ్యంతోనైనా దిగులు చెంది నూతన సంవత్సరంలోకి మేము వెళ్ళగలుగుతామా లేదా అనే సందేహముతో నివసించిన అనేక మంది బిడ్డల జీవితాల్లో మీరు ఆయుష్ను పొడిగించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నీ దయా కిరీటము ధరింపచేసినందుకు నీకు స్తుతులయ్యా. మేము ఊహించు వాటికంటే, మేము అడుగు వాటికంటే మా జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేయగలిగిన వాడు నీకు స్తుతులయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రిక్త హస్తాలతో నీ సన్నిధిలో ఉన్న మమ్మలను తండ్రి, దీనులమైన మమ్ములను తండ్రి, దరిద్రమైన మమ్ములను ప్రభువా, పనికి రాని మమ్ములను తండ్రి పారవేయక ప్రభువా, నీ సారి పైన పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మార్చండి అయ్యా. నీ సన్నిధిలో పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకొనండి ప్రభువా. విలువలేని మాకు నాయనా నీ ద్వారా విలువిచ్చిన వాడా నీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సమాజంలో విలువ కలిగిన వారుగా, నీ సొత్తైన జనాంగముగా ప్రభా, నీ ప్రేమను పంచువారిగా అయ్యా, నీ మార్గం అనుసరించి నడుచు కృప మా అందరికి దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. జరుగుచున్న ఈ ఆరాధన అంతటిలో కూడా ప్రభా మీరే ఆధిపత్యమును వహించి మీ నామమును మాత్రమే గణపరచుకొనమని వచ్చిన బిడ్డలందరి మీద నీ కనుదృష్టి కాపుదల ఉంచండి. ఆరాధనలో ప్రభా ఆరాధించిన నీ ప్రియ కుమారుని ఆరాధనలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
స్తోత్రం. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య పట్టణాలను మనం ధ్యానం చే ఓకే, మరి సమయంలో దేవుని యొక్క వాక్య పట్టణమును మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ రోజు నుంచి అంటే 2026వ సంవత్సరం ఈ మొదటి ఆదివారం నుంచి మరి బైబిల్ పట్టణములు చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బైబిల్ మన యొక్క సన్నిధానంలో ఉంటే బాగుంటుంది. అందరూ కూడా కలిసి అదే బైబిల్లో చదవటానికి, అంటే కొంతమంది చిన్న అక్షరాలు ఉంటాయి, కొంతమంది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. తర్వాత మరలా అలా తీసుకొని రావటం ఇదంతా కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. బైబిల్ పఠనం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్ ఉంటే బాగుంటుందనే ఆలోచన మరి తమ్ముడు నరేష్ హృదయంలో కలిగినప్పుడు నేను ఇలా ఒక మన బైబిల్ పఠనాలు చదివేటప్పుడు కొంచెం పెద్ద అచ్చుతో ఉన్న బైబిల్ ఒకటి తీసుకురావాలంటున్నాను అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందని నాతో చెప్పినప్పుడు చాలా బాగుంటుంది తమ్ముడు, తీసుకురమ్మని చెప్పాం. దేవుడు మరి తన మనసులో ప్రేరేపణ బట్టి ఈ సంవత్సరం ఒక నూతన బైబిల్ను మన చర్చికి అయినా డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ బైబిల్ పఠనాలు చేయటానికి ఉపయోగించబడే బైబిల్ అది. కాబట్టి ఇక మీదట వచ్చే వారం నుంచి మీరు బైబిల్ చదవటానికి వచ్చే ముందే మొదటి ప్రకటన, రెండవ ప్రకటన, మూడవ ప్రకటన ఈ వాక్యం అయ్యే లోపల మీకు చిన్న స్లిప్ ఇచ్చేస్తాం. మేము ఎవరు అనౌన్స్మెంట్ చేయం, మీరే వచ్చి ఆ వాక్యపట్నం మొదటి ప్రకటన, రెండవ ప్రకటన, మూడవ పాఠ్యభాగం అని మీరు చదివేసి మీరు వెళ్ళటం జరుగుతుంది. తర్వాత బైబిల్ ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ బైబిల్ ఇక్కడ చర్చిలో మాత్రమే అది ఉంచడం జరుగుతుంది. మరి ఈ ఆదివారపు ఈ ఆరాధనలో 5వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు తమ్ముడు నరేషే చదివినిపిస్తాడు. కీర్తనలు 5వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. 5వ కీర్తన మొదటి నుంచి 12వ వచనం వరకు. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును.
డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. వారి అంతరంగము నాశనమైన, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములు ఆడుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు వాక్యం నుంచి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి వాక్యం చదివిన తమ నరేష్ కూడా హృదయపూర్వకమైన శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. రెండవ వాక్యపట్నంగా సంఖ్యాకాండము 3వ అధ్యాయం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఈ వాక్యాన్ని మనం వచ్చినటువంటి మా పాస్టర్ గారు చదివినిపిస్తారు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల వరకు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల వరకు. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలు కాపాడాల్సినంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలులో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారై ఉందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలులను సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారయుందురు, నేనే యెహోవాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. వాక్యం చదివినటువంటి అమ్మగారికి హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. 3వ వాక్యపట్నంగా యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. ఈ వాక్యాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి
వినీత వచ్చి చదివినిపిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి 14వ వచనము వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 14 వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు నా వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నయు నీ వలన కలిగివని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నా అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నన్ను గ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు కనుక లోకమును వారిని ద్వేషించును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. వాక్యము చదివినటువంటి మరి వినితాకి హృదయపూర్వకమైన శుభవందనాలు నేను మీకు తెలియపరుస్తున్నా. అందరూ కూర్చుందాం. మరి సమయంలో దేవుని యొక్క సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన శుభవందనాలు నేను తెలియపరుస్తున్నా. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే సగం బలం, ఆరోగ్యమే మహాబలం. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం అనేది అది మన చేతుల్లో ఉన్నటువంటి పని కాదు. ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లో ఉన్నటువంటి పని కాదు. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చే ఆరోగ్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువు నామమును స్తుతించు వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన యొక్క జీవితంలో జరిగించాలని మన ప్రభు నామమును గణపరచు వారిగా ఉందాం. ఈరోజు మరి ప్రభు మీ పట్ల ఏమన్నా మేలులు చేసి మరి నేను సాక్ష్యం చెప్పాలనుకున్న వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు.
ఓకే, ఈ సమయంలో మరి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యాన భాగమై మరి బైబిల్ పట్టణాలు మనం చదువుకోవటానికి దేవుడు కృప చూయించాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని అసాధారణమైనటువంటి విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క వాక్యపు అంశం ఏమిటంటే అసాధారణమైనవి, అంటే అవి జరగనటువంటివి, ఇది ఎలా జరిగింది అనేలాంటివి, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పుకునే లాంటివి అసాధారణమైనవి. అంటే అసాధారణమైనటువంటి కార్యాలు ప్రభు కొన్ని ఆయన గ్రంథంలో చేశాడు. వాటిని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అసాధారణమైనటువంటి కార్యాలను ప్రభు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. మనకు కొన్ని అసాధారణం, మనకి కొన్ని అసాధ్యములు, కానీ దేవునికి సమస్తము కూడా సాధారణమైనవే, ఆయనకు సమస్తము కూడా సాధ్యమైనవే. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదవగలిగితే ఆదికాండము 21వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలను మనం చదువుకున్న వాక్యంలో నుంచి. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాల వరకు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారాను గూర్చి చేశాను. దేవునికి స్తోత్రం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, నీ స్తుతులయ్యా. ఇప్పటి వరకు కొన్ని పాటలతో, స్తుతి ఆరాధనతో నీ నామమును ఘనపరిచే కృప మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభా నీ దైవ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా మీరే నాతో, మాతో, మందరితో మాట్లాడండి. నీ వాక్యము బ్రతికించేది, మా బాధల్లో మాకు నెమ్మదిని కలగచేసేది. కాబట్టి అలాంటి శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు మనకు తెలియజేస్తున్న మాట, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం. అసలు చెప్పిన ప్రకారము శారాను దర్శించటం ఏమిటి అంటే, దేవుడు శారా గురించి ఏమి చెప్పాడు, తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి దేవుడు ఏమి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మనకి తెలియాలి అంటే అసలు శారముతో దేవుడు ఏం చెప్పించాడు, ఆ యొక్క వచనము మనకి కావాలి అంటే ఆదికాండము 18వ అధ్యాయంలో 10వ వచనం 9వ వచనం కాడ నుంచి ఒకసారి మనం చదువుదాం. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నేను నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే మీదటికి అనగా మరలా సంవత్సరానికి నేను నిశ్చయముగా ఖచ్చితంగా నేను నీ యొద్దకు వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుంది అని చెప్పేసి ఆ వచ్చినటువంటి దేవుని యొక్క దూతలు అబ్రహాంతో చెప్పారు. అబ్రహాంతో ఆ మాటలు చెప్పినప్పుడు శారమ్మంట వెనుక నుండి గుడారపు ద్వారమందు ఉండి ఆమె వింటూ ఉందంట. దేవునికి స్తోత్రం.
దేవుని సేవకుల మాట చెప్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు వచ్చినటువంటి దూతుల మాటలు మాట్లాడుతున్నప్పుడు చాటున ఉండి శార్మ వింటూ ఉందంట. గుడారము ద్వారమందు అనగా గుమ్మములో ఉండి, గుమ్మము లోపల ఉండి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచి వృద్ధులయుండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవునికి స్తోత్రం. నేను వృద్ధురాలను అయిపోయాను కదా, ముసలిదాన్ని అయిపోయా కదా, ఇలా ముసలిదాని అయిపోయినటువంటి నాకు గర్భం ఫలిస్తుందా? నా యజమానుడు కూడా ముసలివాడైపోయాడు కదా, పిల్లలకనే వయసు నా జీవితంలో దాటిపోయింది కదా, ఈ సమయంలో నేను ఎలా బిడ్డల్ని కనగలుగుతానని చెప్పేసి ఒక్కసారి నవ్విందంట. దేవునికి స్తోత్రం. వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా, బిడ్డకు నేను జన్మనివ్వగలనా, నేను ముసలిదాన్ని అనుకుని నవ్వేటప్పటికి అప్పుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు దూతలను వచ్చి దర్శించి శారముల గురించి మాట్లాడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను. ఏమని చెప్పాడు? మీదటికి అనగా మరలా వచ్చే సంవత్సరానికి నేను నీ వద్దకు వస్తాను, నీ వద్దకు వచ్చేటప్పటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు, నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తావు అని చెప్పిన మాట యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాడు. ఏమైతే చెప్పాడో అది జరిగించటానికి శారాని దేవుడు ఎట్లనగా ఏ విధంగా దర్శించాడంటే, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వయసులో కందంట? ముసలితనములో దేవుడు అబ్రహామునకు ఒక కుమారుని కనిపెట్టిందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనేను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనినవాడనైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడంట నాకు ఇచ్చాడు ఈ బిడ్డని, దేవుడి ద్వారా నాకు ఈ బిడ్డ కలిగాడు అని సంతోషంతో ముసలితనములో బిడ్డని కన్నటువంటి శారమ్మకి, అబ్రహాముకి పుట్టినటువంటి ఆ బిడ్డకి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడంట, ఇస్సాకు అనే పేరునైనా పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడే ఇస్సాకునకు తన కుమారునికి సున్నతి చేయించెను. 8 దినములైన తర్వాత ఇస్సాకు అబ్రహాం ఏం చేయించాడంట? సున్నతి చేయించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏండ్ల వాడు. అబ్రహాముకు వయసు ఎంత అంట? 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. శారమ్మకు కూడా దరిదాపుగా ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేస్తుంటుంది అంత వయసు. ముసలితనంలోకి వచ్చేసింది ఆవిడ. పిల్లలు పుట్టే వయసు దాటిపోయిందనే అనుమానం తన జీవితంలో కలిగింది. ఈ కలిగినటువంటి అనుమానంతో నేను ప్రసవిస్తానా అనే నవ్వుకునే లాంటి పరిస్థితుల్లో తన జీవితంలో కలిగినాయి. అబ్రహాముకు ఆయన పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వయసు కలిగిన వాడంట. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకేం కలగజేశాడు? ఏం కలగజేశాడు? నవ్వు కలగజేశాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎప్పుడు ఆమెకి నవ్వు వచ్చింది? ఎప్పుడు నేను నవ్వుతున్నానని ఆమె చెప్పుకుంది బయటికి. అంటే దేవుడు ఎప్పుడైతే వాగ్దాన బిడ్డను ఆమె గర్భాన ఇచ్చాడో, నేను ఇస్తానని వాగ్దానం చేసిన బిడ్డ తన గర్భంలో ఫలించాడో,
దేవుడిచ్చినటువంటి బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాడో ఆ బిడ్డని చూసినప్పుడు అతనికి పేరు పెట్టినప్పుడు తను చూసి అంటున్న మాట ఏమిటంటే, ఈ బిడ్డ లేక ఎన్నో దినాలు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, తిండి తిప్పలు మానేసిన దినాలు ఉన్నాయి, నిందలు పడిన రోజులు ఉన్నాయి, అవమానాలు అందుకున్నటువంటి రోజులు నా జీవితంలో ఉన్నాయి, నిద్ర పట్టినటువంటి రోజులు నా జీవితంలో ఉన్నాయి, ప్రశాంతంగా భోజనము చేయనటువంటి రోజులు ఉన్నాయి, మూతి ముడుచుకొని మౌనంగా దుఃఖముతో సలిపినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు నా ప్రభు నా పట్ల ఏం చేశాడయ్యా అంటే నవ్వును కలగజేశాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నాకేమి ఇచ్చాడయ్యా అంటే నా నోరారా నవ్వుకునే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ వయసులో బిడ్డ పుట్టాడని సంతోషం ఆమెకైతే చూసే వాళ్ళందరికీ షారా బిడ్డని కందంట, ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా ముసలి కొడుకుని కందంట. నేను నవ్వుకునే లాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు షారాకి ఇచ్చాడు. దేవుడికి ఏదంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయటం ఆయనకి సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వయసు ఉడికిపోయిన తర్వాత, బిడ్డల్ని కనే దాటిపోయిన తర్వాత, బిడ్డల్ని కంటమంటే అది అయ్యే పని కాదు. అంటే దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాటలో ఏముందంటే జీవం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వర్డ్, ప్రతి పదానికి దేవుని యొక్క శక్తి ఉంది. అంతకాలము లేనటువంటి బిడ్డలు దర్శించినప్పుడు మాత్రమే ఎందుకు పుట్టారంటే వాళ్ళు ప్రవచించి చెప్పారు, ఇదిగో రాబోయే ఈ సంవత్సరానికి ఈ రోజుకి నీ గర్భాన ఒక బిడ్డ పుడతాడు, నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పారు. ఆ మాట తల్లి గర్భంలోకి వెళ్ళి ఒక క్రియను జరిగించింది. ఒక చక్కటి పండంటి బాబుని దేవుడు వారికి ఇచ్చారు. ఇస్సాకు అనగా అర్థం ఏంటంట? ఇస్సాకు అనగా అర్థం ఏంటంట? నవ్వు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అనే పదానికి అర్థం ఏంటంటే నవ్వు. అంటే ఏడ్పులో ఉన్న తల్లికి నవ్వించే కొడుకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని యొక్క బిడ్డలు మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరిలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు మాత్రం ఇస్సాకు ఒక్కడే. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు ఇస్సాకు ఒక్కడే. అబ్రహాముకి భార్యలు ఉన్నారు. షారం ఉంది, హాగర్ ఉంది, కెతురా ఉంది, ఇలా ఆయనకి భార్యలు ఉన్నారు. అలాగే ఇస్సాక్కి ఒకే భార్య, ఆమె పేరు రెబ్కా గారు. మరి యాకోబు గారు కూడా ఇంకా భార్యలు ఉన్నారు. కానీ వీళ్ళందరి యొక్క వంశంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో చూసుకుంటే ముగ్గురులో ఏకపత్ని పురుషుడు ఎవరయ్యా అంటే ఒక ఇస్సాకే మనకి కనిపిస్తాడు. ఇస్సాకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్వాలిటీస్ ఏంటంటే విధేయతకి మారు పేరు ఎవరయ్యా అంటే ఇస్సాకే. ఇస్సాకు ఎంత విధేయత కలిగిన వాడంటే చిన్నతనము నుంచి వాగ్దాన పుత్రుడు కాబట్టి తల్లిదండ్రుల మాటకు జవదాటిన వాడిగా, వాళ్ళు ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా, వాళ్ళు చెప్పినటువంటి కట్టుదిట్టలతో, వాళ్ళు నేర్పించినటువంటి భయభక్తులతో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ముఖ్యంగా భయపడేటటువంటి స్థితి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మార్గంలో చెక్కబడిన వాడిగా, దేవుని యొక్క మార్గంలో ఎదిగే అనుభవాన్ని కలిగిన వాడిగా ఇస్సాకుని మనం చూస్తాం. ఈరోజు నేను అంటున్న మాట ఏమిటంటే, ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్న మాట, మరి ముసలితనంలో వచ్చేసి 100 సంవత్సరాల వయసులో అబ్రహాము శారాల యొక్క దేవుడు గర్భాన్ని ముట్టాడంటే ఇది అసాధారణమైనదా, సాధ్యమైందా? లోకరీత్యా ఇది అసాధారణమైందే, ఇది అయ్యే పని కాదు. కానీ దేవుడు అనుకుంటే అది సాధ్యమైందే. చెప్పలు కూడా దేవుడి నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. అసాధారణమైన వాటిని దేవుడు ఇవ్వగలిగే సామర్థ్యత కలిగిన వాడు. యెహోవాకు అసాధ్యమైనది మీలో ఏమైనా కలదా? ఈరోజు నేను అంటున్నాను, 100 సంవత్సరాల వయసులో బిడ్డలనిచ్చిన దేవుడికి నీ పెళ్ళై 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరం, 2 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు. వాళ్ళకి బిడ్డలనిచ్చిన దేవుడు నీ గర్భాన బిడ్డనివ్వలేడా? బిడ్డనివ్వలేడా? ఇవ్వలేడా? ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే బిడ్డని పొందుకునేంత వరకు నిరీక్షణ కలిగినటువంటి వారిగా
దేవుడి నామాన్ని వాళ్ళు ఘనపరుస్తూనే ఉన్నారు, దేవుడి నామాన్ని వాళ్ళు హెచ్చిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి మానవ రీత్యా నాకు బిడ్డ లేదనే బాధ అబ్రహాంకి కొన్నిసార్లు కలిగినా ఆ మాటగానే దాన్ని వదిలేశాడు తప్ప దేవుని మీద మాత్రం పరిపూర్ణమైన విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అసాధారణమైనటువంటి స్థితిలో నుంచి అది సాధారణమైన పరిస్థితిగా దేవుడు కలగజేసి, దేవుడు వృద్ధాప్య దశలో 100 సంవత్సరాల వయసులో వాళ్ళు గర్భాన్ని ముట్టి దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలైనా నీకు గర్భం లేక బాధపడుతున్న నా చెల్లి, దేవుడిని గర్భాన్ని ముట్టబోతున్నాడు. దేవుడిని గర్భాన్ని ఇవ్వగలడు. దేవుడికి అసాధ్యమైందంటే ఏమీ లేదు. డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, లక్షల ఖర్చు పెట్టి విఐఎనో విఐఎఫ్ అనో ఇంకా వేరే వేరే ఎన్నెన్నో రకాలైనటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేస్తే కృత్రిమమైనవి ఎన్నో రావచ్చు, వాళ్ళు కూడా కొన్ని చేయలేకపోవచ్చేమో. కానీ అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవు తప్ప నాకు ఇచ్చేవాళ్ళు లేరు, నీవు మాత్రం ఇవ్వగలిగిన దేవుడవు, 100 సంవత్సరాలకు వాళ్ళకి ఇచ్చిన దేవుడవు, నా 30-40 సంవత్సరాల వయసులో నాకు ఎందుకు ఇవ్వో ప్రభు అని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దేవుని దగ్గర ప్రాకులాడగలిగితే, దేవుని దగ్గర అడగగలిగితే మూసివేయబడిన గర్భ ద్వారాలు దేవుడు తెరిచివేస్తాడు. దేవుని స్తోత్రం. గర్భము ఫలింపలేని స్థితిలో నుంచి ఫలించే కృపను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఈ రోజున మీతో చెప్తున్నాను, నా దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. అసాధారణమైన వాటిని సాధ్యము చేయటము నా దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. దుఃఖంతో బాధతో ఉన్న నీ కుటుంబానికి దేవుడు నవ్వు ఇవ్వాలంటే దేవుని దగ్గర అబ్రహాములాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసము లేని వాటిని నువ్వు పొందుకునేలాగా దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథంలో మరొక అసాధారణమైన కార్యాన్ని ప్రభు చేశాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 14 నుంచి 17వ వచనం వరకు మనం చదువుకోగలిగితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 14 నుంచి 17 వరకు కనుక మనం చదవగలిగితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు, ఎలీషా. ఆమె నేను ఏమి చేయగోరుచున్నానని అడుగగా, గెహాజీ ఆమెకి కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా, ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండినని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన ఏలినవాడా, అలాగు పలకవద్దయా, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. చెప్పకూడదామా? హల్లెలూయా. ఏమే చాటున ఉండేమో, అయ్యా నువ్వు అలా చెప్పొద్దయ్యా అని నవ్వుకుందంట. ఏమేమంటుందయ్యా, అయ్యా దైవజనుడా నీవు మాత్రం అబద్ధం పలకొద్దయ్యా, నా దగ్గరకు వచ్చి లేనిపోయిన ఆశలు నాకు పుట్టియొద్దయ్యా. ఇంతకాలం బిడ్డలు లేకపోయినా ధనం ఉంది, ఇంతకాలం బిడ్డలు లేకపోయినా మేము ఆస్తి పరులమే, ముసలోడికి నేను ఆయనకి నాకు నేను ఆయనకి ఇద్దరం ఉన్నామయ్యా, మాకు చాలు, లేనిపోయిన ఆశలు పెట్టి మమ్మలను కన్ఫ్యూజ్ చేయొద్దయ్యా, మమ్మలను ఇలా ఉండని అన్నట్టుగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఏమనుకుంటుందంటే, ఎలీషా గెహాజీలు ప్రతి దేవుని యొక్క స్తుతించడానికి వచ్చే ప్రతిసారి ఆ మంట ఆ రోడ్డు మీద వెళ్ళటాన్ని చూసి, వీళ్ళెవరో వీళ్ళని చూస్తే దేవునికి వీళ్ళు చాలా భక్తి కలిగినటువంటి దైవజనులు నాకు కనపడుతున్నారు అని వాళ్ళ ఇంటికి పిలిచి ఆహారం పెట్టేదంట. వాళ్ళు ఉండటానికి ఒక చిన్న గది కట్టించారంట, ఒక మంచం వేసారంట, ఒక భోజనపు బల్ల పెట్టారంట, ఒక దీప స్తంభాన్ని గదిలో పెట్టారంట. పెట్టిన తర్వాత వచ్చినప్పుడు ఆయన అక్కడికి వచ్చి భోజనం చేస్తూ వెళ్తూ ఉంటే అలా చాలా దినాలు గడిచిపోయింది. వీళ్ళు వస్తున్నారు, ఆమె సిద్ధపరుస్తుంది, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ప్రార్థన చేస్తే చేసేళ్ళు ఉండొచ్చేమో. కానీ ఒక రోజున ఎలీషాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అరే, మనం ప్రతి వారం వస్తున్నప్పుడు మనకు చక్కటి ఆతిథ్యం ఇస్తుంది కదా ఈ చెల్లి, అసలు ఏమికేమన్నా మనం చేయగలిగేది ఏమన్నా ఉందా, ఆమెకు అవసరమైంది ఏమన్నా మనం చేయగలిగేది ఏమైనా ఉందా ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే
ఆ స్త్రీ ఎలాంటిది అంటే ఒక మంచి ధనికుడైనటువంటి వాడు. షూనేమి పట్టణములో తన యజమానుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు, ధనవంతుడు. అయినా ఆయన ముసలివాడే. ధనవంతుడు, చాలా ఆస్తి కలిగినటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు. అయితే అయ్యా, వీళ్ళకంటూ మనం ఇవ్వగలిగే ధనమేమీ లేదు, వెండేమీ లేదు, బంగారం ఏమీ లేదు, ఆల్మోస్ట్ అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళకి బిడ్డలు లేరన్న సంగతి, కొడుకు లేడన్న సంగతి నేను విన్నాను అని ఆ మాట గెహాజీ తన యజమానుడైనటువంటి ఎలీషాకి తెలియచేశాడు. అయితే అప్పుడు అంటున్నాడు, ఒకసారి ఆమెను ఎలా పిలువు, ఆమెను ఒకసారి మన దగ్గరికి రమ్మని చెప్పు. గెహాజీ వెళ్ళి నువ్వు ఆమెను పిలవమన్నప్పుడు ఆమెను పిలిచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలబడగా, దేవునికి స్తోత్రం. శారం ఎక్కడ నిలబడింది? ద్వారం వెనక. ఈ గనురాలైన స్త్రీ, షూనేమి పట్టణస్థురాలైన స్త్రీ ఎక్కడ నిలబడింది? ద్వారం దగ్గర. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇళ్లలోకి ఎవరన్నా మగవాళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఏమా పలానా ఆయన ఉన్నాడా అని వచ్చారనుకో, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు గబాలను బయటకు వచ్చేసి, లేడండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదండి అని అంటారు. కానీ వీళ్ళిద్దరి యొక్క విధానాన్ని మనం చూస్తే, బయట ఎవరైనా ఉంటే వీళ్ళు ఎక్కడుంటున్నారు అంటే ద్వారము లోపల ఉంటున్నారు, గుమ్మం దగ్గరే ఉంటున్నారు. అంటే స్త్రీకి అదేంటంటే ఘనత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఆ గుమ్మం దగ్గర ఉండి సమాధానం చెప్పడం కొంచెం మనం అలవాటు చేసుకోవాలి. అది మహా తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం. రెండవది, నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనం పాస్టర్ గారి కోసం వెళ్ళామనుకో, పాస్టర్ గారు లేకపోతే అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ఇలా లేరండి అని చెప్పేసి అంటారు. కానీ వయసులో ఉన్న పిల్లలని కానీ వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. ముస్లిం సహోదరుల్లో కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు గుర్కా వేసుకుని వెళ్తారు. దాని ఉద్దేశం ఏంటంటే వారిని ఎవరు కూడా చూడకూడదని, వారికున్న నియమాల్లో బయటికి వెళ్ళినప్పుడు చాలా సాంప్రదాయంగా ఉండాలని వాళ్ళ యొక్క ఆలోచన. ఈరోజు నా ప్రభు నీతో నాతో చెప్తున్నటువంటి మాట, ఈమె కూడా ఎక్కడ నిలబడిందంటే ద్వారం దగ్గర నిలబడిందంట. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున, ఈ కాలంలో, ఈ నెలలో నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఆమెతో అన్నాడు. ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగ పలకవద్దయ్యా, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దయ్యా అందండి. దేవునికి స్తోత్రం. పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కంది. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? షూనేమి పట్టణస్థురాలైన స్త్రీ, గనురాలైన స్త్రీ అని పెట్టారు పేరు. ఆమెకి పేరు పెట్టలేదు కానీ ఆమె తన యజమానుడు కూడా ముసలివాళ్ళే. అబ్రహాము, శారాలు కూడా ముసలివాళ్ళే. ముసలివాళ్ళైన వారిద్దరి జీవితాల్లో మేలు ఆశీర్వాదాన్ని ఇచ్చి అసాధారణమైనటువంటి కార్యమును సాధారణమైన కార్యంగా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడికి ఆయన ఇవ్వాలనుకుంటే వయసుతో లిమిట్ లేదు అనేలాగా దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. నా ఫ్రెండ్ కరుణాకర్, నాతో పాటు బైబిల్ కాలేజ్ చదివినటువంటి నా ఫ్రెండ్ కరుణాకర్, వివాహమైన 12 సంవత్సరాలు దేవుడు కొడుకునిచ్చాడు, దేవునికి కూతురునిచ్చాడు. ఎన్నో మార్లు మరి వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంతోమంది కార్యాలు జరిగినాయి 12 సంవత్సరాలకి. ఇప్పుడు పాపకి 1+ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నా వయసులోనే కరుణాకర్ పాస్టర్ గారు, ఇప్పుడు ఆయనకి చేతిలో జో చెప్పే పాప. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఆయనకి వయసుతో సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. కొంతకాలం ఇక్కడ ITI కాలేజ్లో ఉండేవాళ్ళు, గుంటూరు నుంచి వచ్చినటువంటి సహోదరులు. ఆ సిస్టర్ గారికి మరి చాలా కాలం, దగ్గర 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉండే కొడుకు, ఆమెకు ఒక చిన్న బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, కానీ అది పొందుకోవాలనే కసి మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అది ఎలా అయినా దక్కించుకోవాలని ఆశ కూడా మన దగ్గర ఉండాలి. ఉంటే దేవుడు దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వీళ్ళిద్దరూ కూడా దైవ సేవకులకు ఆతిథ్యం, దైవ సేవకులకి భోజనం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోవటం, వాళ్ళు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కూతురుతో పరామర్శ చేయటం, ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆమె పెట్టింది, వాళ్ళు పెట్టింది మహా అయితే దేవదూతలకి భోజనం పెట్టాడు మంచిగా వండి అబ్రహాం. ఎలీషాకి, గెహాజీకి ఆమె మహా అయితే చక్కటి ఆహారాన్ని పెట్టింది, కొంచెం ఉండటానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇల్లు కొంచెం ఇచ్చింది. ప్రతిఫలం ఏమైందంటే ఏ డాక్టరు ఎవరు వారి దగ్గర ఉన్న ధనము ఇవ్వలేని ఒక బహుమానాన్ని దేవుడు వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 36, 37 వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 36, 37 వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటున్నట్లయితే ఇక్కడ ఒక దంపతులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ దంపతుల పేర్లు ఏంటంటే ఎలిజబెత్, జకరియా అనే 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండెను. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నాడు ఆ మాటలో? జకరియా తెలియజేస్తున్నాడు. జకరియా, ఎలిజబెత్తులు కూడా వృద్ధులే, ముసలితనంలో ఉన్నటువంటి వారే. ఆ ముసలితనంలో ఉన్నటువంటి జకరియా, ఎలిజబెత్తుల యొక్క గర్భాన్ని దేవుడు ముట్టాడు. వారి గర్భాన్ని దేవుడు ముట్టడం ద్వారా వారిద్దరిని ప్రేమించి దేవుడు ఒక చక్కటి బిడ్డని దేవుడు వారికి అనుగ్రహింపజేశాడు. ఆ వ్యక్తే బాప్తిస్మిచ్చి యోహాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా దేవుడు ఏం చేశాడు అంటే, ఏ మాట అయితే పలికాడో ఆమె జీవితంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకం కానేరదని చెప్పాను. అందుకు మరియమ్మ కూడా చాలా సంతోషపడిందంట. యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చి యోహానికి ఎంతకాలము తేడా అంటే ఒక 6 నెలలు పెద్దవాడు బాప్తిస్మిచ్చి యోహాన్. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు ఏమనంటే, ఇదిగో నేను నమ్ముకున్న వారికి అందరికీ కూడా, దేవుని తెలుసుకున్న వారికి, మారు మనసు పొందిన వారికి బాప్తిసం ఇవ్వడానికి వచ్చాను. అయితే నా వెనక వచ్చేవాడు, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నా, నా వెనక వచ్చేవాడు అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన చెప్పులు వారు మోయటానికైనా నేను పాత్రుని కాను. ఆయన గురించి ప్రకటించడానికే దేవుడు నన్ను ముందుగా ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, జకరియాని తండ్రిగా నిలబెట్టినటువంటి దేవుడు, ఆ ముసలితనంలో వారి గర్భాలు తెరవబడటం అంటే అసాధ్యమే. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే సాధ్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 35వ వచనం, 1వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చదివితే, సర్వోన్నత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడతాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 3వ అసాధారణమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక కన్యక కుమారుడికి జన్మనివ్వటం. దేవునికి స్తోత్రం. కన్యక కుమారునికి జన్మనివ్వటం అది మరియమ్మ గారికి మాత్రమే సాధ్యమైంది. దేవుడు తన యొక్క గర్భాన్ని ఎంచుకున్నాడు. ఏ పురుషుని యొక్క కలయిక లేకుండా, ఏ పురుషునితో సంబంధము లేకోకుండా దేవుడు ఆమెను పరిశుద్ధాత్మతో నించాడు. పరిశుద్ధాత్మతో దేవుడు ఆమెని నింపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ 41వ వచనంలో 1వ అధ్యాయంలో, ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వినగానే
ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిసబెత్తు పరిశుద్ధాత్మ నిండినదై బిగ్గరగా ఇట్లా పలికెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా ఎదుట వచ్చుట నాకెలాగు ప్రాప్తించను. ఇదిగో నీకు శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సమాజంలో ఎక్కడా చూడలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక నూతనమైనటువంటి సంఘటన మనం వింటూ ఉన్నాం. దేవుడు తలుచుకుంటే ఒక కన్య ద్వారా కూడా బిడ్డని ఇవ్వగలిగే సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? ఇంత టెక్నాలజీ కలిగినటువంటి ఇంత రోజుల్లో చంద్రమండలానికి ర్యాకెట్ని పంపించగలిగి పురుషుని యొక్క సెమన్ కౌంట్ తీసి లేడీ ఎగ్స్ తీసి వీటిని మరి కృత్రిమంగా మిషనరీలో ఉంచి మరి గర్భాశయంలోకి వాటిని పంపించి బిడ్డలను కూడా పుట్టించగలిగే టెక్నాలజీ కలిగిన ఈ రోజుల్లో కనీసం ఆ శుక్ర కణాలు కూడా లేకోకుండానే కన్యకగా ఉండగానే ఏ పురుషుడు తన శరీరం మీద చేయ వేయకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు. దేవునికి స్తోత్రం. అది దేవునికి మాత్రమే సాధ్యమైంది. యేసుకు జన్మనిచ్చినటువంటి మరియమ్మ లాంటి తల్లులు ఈ భూలోకంలో ఇంకెవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. అందుకనే స్త్రీలందరిలో దేవుని చేత నిర్మితమైనటువంటి మనుషులమే అయిన మనందరికీ లేనటువంటి ధన్యత ఒక్క మరియమ్మకు మాత్రమే దక్కింది. ఎందుకంటే ఆమె కన్యకగా ఉండి ఈ లోక రక్షకుడైన క్రీస్తుకు జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా దేవుని బిడ్డలు ఈరోజు నేను మీతో చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము శారాలకు, షునేమి పట్టణస్థులైనటువంటి ధనికుడైనటువంటి వ్యక్తికి, ఆ స్త్రీకి, ఎలిజబెత్ జకర్యాలకు వృద్ధాప్య దశలో బిడ్డలిచ్చుట దేవుడికి సాధ్యమైంది. అన్ని ఆధారాలతో ప్రభు వారికి తెలియజేసి నేను గర్భాన్న వీళ్ళకి వయసులు వచ్చిందని చెప్పిన దేవుడు ఈ రోజున ఇక్కడున్న నీకు దేవుడు గర్భాన్ని ఇవ్వలేడా? ఇక్కడున్న మనకి దేవుడు, మన బిడ్డలకు దేవుడు గర్భఫలం ఇవ్వలేడా? ఆయన ఇవ్వగలడు. మొండిగా ఉపవాసాలు ఉండండి, మొండిగా దేవుని దగ్గర ప్రయాసపడండి, దేవుడికి నచ్చేలాంటి భక్తి చేయండి. దేవుడు ఋతుక్రమాలు మార్చేస్తాడు, నీ పీరియడ్ డేట్స్ మార్చేస్తాడు. నీ జీవితంలో ఒక నూతన కోణమైన ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో దయచేయునుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అసలు పురుషుని ఎరిగినటువంటి మరియ గర్భాన్ని దేవుడు ఎంచుకొని యేసయ్య నామ గర్భంలో ఇచ్చాడు. ఇది అసాధారణమైనది. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఎరగనటువంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు మరియమ్మ జీవితంలో, యేసయ్య గారి జీవితంలో జరిగించాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, దేవుడికి ఏదైనా చేయగలటం ఆయనకి సాధ్యమే. అసాధారణమైన కార్యాలు ప్రభు చేయగలిగిన వాడు. నీ జీవితంలో ఇది జరగదు, నా శక్తి అయిపోయింది, నా బలం అయిపోయింది, నా వయసు అయిపోయింది, ఇది నువ్వు ఎలా సాధించగలను, ఇది నేను ఎలా సంపాదించుకోగలను, వయసు మీదకి వచ్చేసింది కదా నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే వయసుతో సంబంధం లేని ఘనమైన కార్యాన్ని దేవుడిని జీవితంలో ఇవ్వటానికి ఆయన సర్వశక్తిమంతుడు. చెప్పలు కూడా దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే, దేవుడిని హెచ్చించాలనుకుంటే వయసుతో సంబంధం లేదు. నీ కాలం అంతా ముగిసిపోయిన చివరి క్షణంలోనైనా దేవుడిని పట్ల ఘనమైన కార్యాన్ని చేయగలిగిన వాడు. హల్లెలూయా. మన ఇశ్రాయేల్ గారి కుమారి యొక్క నూజివేడ్లో ఒక లాయర్ గారి కుటుంబంలో ఆవిడ కొంచెం పని చేయడానికి వెళ్ళింది. లాయర్ గారు వాళ్ళ వైఫ్ బిఎస్సి బీఈడి చదివినటువంటి ఆమె ఆ రోజుల్లో ఉద్యోగం రాక ఆమె కూడా ఓ ప్లస్గా దాన్ని అలా వదిలేసి ఇంటి దగ్గరే ఆవిడ ఉండిపోయారు. దేవుడు మొన్న రాసినటువంటి, కొన్ని సంవత్సరాల క్రితం రాసినటువంటి ఎగ్జామ్స్లో ఆమెను క్వాలిఫై చేసి, వాళ్ళ కూతురు ఎక్కడో ఇతర దేశంలో ఎక్కడ చదువుకుంటుంది, కొడుకు ఇక్కడ ఉన్నాడు, పెద్ద వయసు వాళ్ళు, బీటెక్ ఇంజనీర్లు చదివేవాళ్ళు. ఆమెకు దగ్గర ఆల్మోస్ట్ నేను అనుకుంటాను 55-60 సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది ఆమెకి. కొట్టను సార్, ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో తెలుసా? చాలా ప్రార్థన పర్వాలు ఆవిడ. దేవునికి స్తోత్రం. నాకు చెప్తే నాకు సంతోషం వేసింది. కుమారకి చెప్పింది, బాబు మేడం గారికి టీచర్ జాబ్ వచ్చింది, ఆమె వెళ్ళి టీచర్గా చేసి వస్తుంది. మహావుండికి ఎంతకాలం చేస్తుంది ఆవిడ? రిటైర్మెంట్ మహావుండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుందేమో, లేకపోతే ఒక 7-8 సంవత్సరాలు ఉంటుందేమో.
దేవుడు అనుకుంటే ఎప్పుడైనా ఇస్తాడు. ఆయన ఇచ్చే వరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అది ఉద్యోగమైనా, సంతానమైనా, దరిద్రం తొలగించడమైనా, ఆశీర్వదించడమైనా, బంధించబడి బంధకాల్లో తిరుగుతున్న వారిని విడిపించడమైనా, ఏదైనా నా దేవుడు చేయగలడైనా. ఆయనకి సాధ్యమే. ఆ సాధ్యమైన దేవుడు మనకిచ్చే వరకు ఆయన ఎదుట దేని మనసుకులే మనం ఆయన వైపు చూడగలిగితే దేవుడు తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా మోకరించండి. ఒక నిమిషం మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకుందాం. ప్రభు, ఈరోజు 2026వ సంవత్సరం మొదటి ఆదివారం రోజున అసాధారణమైన కార్యాలను చేయగలిగే దేవుడు అని ఈరోజు నీ వాక్యం ద్వారా మేము విన్నాం. ప్రభు అయ్యా, ఇస్సాకు శారములకునైనా వృద్ధాప్య దశలో 100 ఏళ్ల వయసులో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చావయ్యా. దుఃఖముతో కన్నీటితో ఉన్న వాళ్ళ హృదయంలో చిరునవ్వును మీరు కలగ చేశారయ్యా. షునేమి రాలేనటువంటి అయా షునేమి పట్టణంలో ఉన్నటువంటి ఆ సహోదరిని వారి యజమాను వృద్ధులై ఉన్నప్పటికీ వారిని మీరు దర్శించి ప్రభా వారి గర్భాన చక్కటి కుమారుని మీరు ఇచ్చారు ప్రభా. అయా నాయన జకరియా ఎలిజబెతులు ప్రభా వృద్ధులే కానీ ప్రభా వారికి మీరు ఇచ్చినటువంటి కుమారుడు అయా మారుమని గురించి, పశ్చాత్తాపం గురించి, అయా దేవుని రాజ్యం గురించి ప్రకటించబడే ఒక మంచి నాయన అయా ప్రవక్తగా ఈ లోకానికి ఆయన మీరు పంపించారయ్యా. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరి గర్భాన్ని మీరు ముట్టి నీ కుమారుడైన క్రీస్తుకు జన్మంనిచ్చేలాగా పురుషుని ఎరగని కన్యక ద్వారా నీ పరిశుద్ధులైన కుమారుని లోకానికి పంపించావు. నీకు సాధ్యమైన విషయాలు మేము చూస్తున్నాం. ఈ రోజున మా జీవితంలో ఏమైనా నువ్వు చేయగలవయ్యా. ఉద్యోగం లేదని, కాలం అయిపోతుందని, వివాహం జరగలేదని, కాలం అయిపోతుందని, బిడ్డల పుట్టట్లా వయసు మీద పడిపోతుందని, అయ్యా మా సమస్యలు అప్పులు ఎలాగే ఉండిపోతుంది, ఇంకా మేము బయటికి రాలేకపోతున్నామని ఎన్నో మేము అనుకుంటున్నాం. కానీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే. అసాధారణమైన వాటిని నా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. అసాధారణమైన వాటిని నీకు ఇవ్వగలిగే సర్వశక్తి కలిగిన వాడు నా దేవుడు. అసాధారణమైన వాటిని నీ జీవితంలో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరంలో. కన్నీటితో ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధానంలో పెనుగులాడుతూ ఆయన నామాన్ని గణపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నాయన ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన క్రియలు చేస్తావని ప్రభు మేము నమ్ముచున్నాం దేవా. నీ మందిర ఆవరణంలో ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా అయ్యా నాయన ప్రభ తను మార్చుకొని నాయన తను తాను శుద్ధీకరించుకొని ప్రభా ఒక తీర్మానంతో ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధానంలోకి రావడానికి సహాయం చేయండి. అబ్రహామును ప్రభా శారాను దర్శించిన దేవానికే స్తోత్రం. ముసలితనమైన ప్రభా ఇస్సాకునిచ్చావు ప్రభా, విధేయత గల ప్రభ కుమారునిచ్చావు దేవానికే స్తోత్రములు ప్రభా. అలాగే నాయన ప్రభా షునేమిరాలికి ప్రభ తన అవసరాన్ని మీరు వెరిగి నాయన ప్రభ తనకు కుమారునిచ్చావు దేవానికి స్తోత్రములు ప్రభా. అలాగే నాయన ప్రభా జకరియను ఎలిజబెత్తును ప్రభా ముసలితనమున ప్రభా వారికి కుమారునిచ్చావు దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా యోహానని పేరు పెట్టి అయ్యా నీ వాక్య పరిచర్యలో ప్రభా అయ్యా బలముగా వాడుకున్న వాడానికే స్తోత్రములు ప్రభా. కన్యకైన మరియను గర్భాన్ని మీరు దర్శించి నాయన ప్రభా ఈ లోకాన్ని ప్రభా మా పాపముల కొరకు నాయన అయ్యా మన ప్రభా ప్రాయశ్చిత్తములు చేసుకోవడానికి నాయన ప్రభా యేసు అనే కుమారుని మాకు అనుగ్రహించిన దేవానికే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు ఏదైనా సాధ్యమే ప్రభా. అసాధారణమైన సాధ్యపరచు సమర్థుడవు నీవే దేవానికే స్తోత్రములు ప్రభా. నీ చిత్తము ప్రభా నీ బిడ్డలు ఎవరైతే ప్రభా నీ సన్నిధానంలో మరపెడుచున్నారో నాయన
వారికి కుమారుని అనుగ్రహించమని అడుగుచున్నాం. దేవానికే స్తోత్రాలు. వారి సమస్యలు మీరు తీర్చండి నాయన ప్రభు. అయ్యానైనా ప్రభు హన్నాయే నీ సన్నిధానంలో పోరాడి నీతో ప్రభు అయ్యానైనా ప్రభు నీ మొర ఆలకించిన దేవానికే స్తోత్రాలు ప్రభు. తన కుమారునైతే గెలుచుకున్నదో ప్రభు అయ్యా నీ సన్నిధానంలో మొరపెట్టి కన్నీటితో నాయన ప్రభు అయ్యా నీ సన్నిధానంలో మొరపెట్టి బిడ్డల వల్ల ప్రభు నీ సన్నిధానంలో ఉండటానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు, ఈ మొదటి ఆదివారంలో ప్రభు నీ బిడ్డలందరం ప్రభు మేమందరం నాయన ఒక తీర్మానం కలిగి నీ సన్నిధానంలో ప్రభు మొరపెట్టే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నాయన ప్రతి ఒక్క తలాంతును వాడుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరూ నాయన ప్రభు వారి తలాంతులు వాడుకోవడానికి సహాయం చేయండి. దేవానికే స్తోత్రాలు ప్రభు. పాటలు పాడేవారిని లేవనెత్తండి, వాక్యం చదివేవారిని లేవనెత్తండి ప్రభు. అలాగే నేను ప్రభు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసే తల్లులను మీరు లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా చిన్న పిల్లలపై నీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం ప్రభు. పెద్దవారిని నాయన అయా నీ సన్నిధానములకు నడిపించమని అడుగుచున్నాం. దేవానికే వందనాలు. మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆదరించండి. అయ్యా నేను ప్రభు సంతోషము సమాధానం కలగ చేయమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరందరూ అయ్యా నేను ప్రభు మేమందరం కూడి ప్రభు నిన్ను స్తుతించే మనసు మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా